ఒక ముస్లింని అడిగారు అనుకోండి, ఎవరయ్యా మీ తండ్రి అంటే అబ్రహాం అంటారు, ఇబ్రాహీమే సలాం అంటారు వాళ్ళు. ఒక యూదుడిని అడిగామనుకో, ఎవడయ్యా మీ తండ్రి అంటే అబ్రహాం అని అంటారు. క్రైస్తవుడికి అడిగామనుకో, ఎవడయ్యా మీ తండ్రి అంటే అబ్రహాము అని అంటారు. భూమిపైన ఉన్న సకల జనులకు తండ్రిగా అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆ అబ్రహాము కేవలం దేవుని ఒక్క మాట విని బయటకు వచ్చేసాడండి. ఈరోజు నీకు దేవుడు వాగ్దానాల మీద వాగ్దానాలు, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, దీవెనలపైన దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వే, నీలోనే ఉన్నది, అది కుళ్ళు కావచ్చు, కుట్ర కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, నువ్వు అది గ్రహించలేకపోతున్నావేమో. క్రైస్తవుడు ఆలోచించుకో, ఎందుకు నీ కార్యం ముందుకు జరుగుతలేదు? ఎన్ని దోషాలను కప్పుకొని బతుకుతున్నాం మనం, ఎన్ని పాపాలను కప్పుకొని బ్రతుకుతున్నాం మనము, ఎన్ని దరిద్రమైన పనులు చేస్తూ నేను పరిశుద్ధులను చెప్పుకుంటా బతుకుతున్నామే. జాగ్రత్త, ఒక్కొక్కరికి ఇది నా మాటలు కావు, దేవుడు చెప్తున్న స్పష్టమైన మాట. జాగ్రత్తగా ఉండు. నీ రహస్య జీవితాన్ని బయట పెట్టే వరకు ఇలానే గుర్తావేమో. ఒక్కసారి అది బయట పడ్డదా అంతే. ఇంకా అంతే. క్రైస్తవుడు మారు, దేవుని పైన పూర్తి ఆధార పెడదాం, పూర్తి విశ్వాసం పెడదాం. మన దేవుడు గొప్ప దేవుడు అండి. సింహాల బోన్లలో దానియేలుకి పరేసినప్పుడు దయ్యమ్మో లోపల సింహం ఉంది, నన్ను చంపేస్తుందేమో అని భయపడలా. నా దేవుడు నన్ను కాపాడతాడని నమ్మకంతో స్వీకరించుకున్నాడు. అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు, నేను మొక్కను అంటే మొక్కను అన్నాడు షడ్రక్ మెషక్ అబేద్నెగో. అగ్ని గుండంలోకి వెళ్ళి కాపాడిన దేవుడు నిన్ను కాపాడలేడా? మేడగది పైన అపోస్తులందరూ ఆరాధిస్తున్న సమయంలో దేవుడిచ్చిన వాగ్దానము, నేను సహకారాన్ని పంపిస్తాను, పొందుకుంటావు అని అన్నాడు. ఆ రోజు వాళ్ళందరూ పెంతెకోస్తు దినమున ఆరాధించారు, ఏకీవించారు, ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరి నువ్వు పొందుకుంటున్నావా? అనుభవం వస్తుందా? అనుభవించగలుగుతున్నావా? ఆ శక్తిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? లేదు. మనకు వాయిద్యాలు వాయించినంత వరకే ఊపు. చెరసాలలో పౌలు సీలలు ఇద్దరు బంధించబడ్డారు. కాపాడేవాడు ఎవ్వరు లేరు. ఎక్కడనో వాళ్ళు ఆరాధిస్తున్నారండి. సంఖ్యలు తెగిలిపోయినాయి తెలుసా? సంఖ్యలు పగిలిపోయినాయి. అద్భుతం కాదా? రాత్రిపూట అడవిలో పడుకున్న సమయంలో క్రూర మృగాలు వచ్చి ఏడ చంపేస్తాయన్న భయం లేకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడని ధైర్యంతో పడుకున్నాడు. విశ్వాసం కాదా? నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను బాగు చేస్తాడు, నా సమస్యలకు వెళ్ళి బయట తీస్తాడని నేను పూర్తి ఆధారం దేవుని పైన చూపెట్టనంత వరకు దేవుడు కార్యం చేయలేడండి. ఆయనను వదిలేయండి. దేవుణ్ణి నువ్వు టైమింగ్ పెట్టుకోకు. దేవునితో, దేవునికి టైం ఇవ్వండి. జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మనకందరికీ. అబ్రహాంకి ఇచ్చిన దీవెనలు, మోషేకి ఇచ్చిన దీవెనలు, యాకోబుకి ఇచ్చిన దీవెనలు, దావీదుకి ఇచ్చిన దీవెనలు, దానియేలుకి ఇచ్చిన దీవెనలు, అపోస్తులకు ఇచ్చిన దీవెనలు మనకివ్వడ దేవుడు. ఎక్కడ తప్పిపోతున్నావు? నీ విశ్వాసంలో నువ్వు విశ్వాస భ్రష్టుడైపోతున్నావు. కాబట్టి